హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూకేలో నెల్లూరు పిల్ల. అలా ఇది కూడా డే 1 కంటిన్యూషన్ గైస్. లండన్లో డే 1 చెక్ ఇన్ చేసేసి ఇలా బయటకు వచ్చేసి ఇలా ఈ క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటే లండన్ ఐకి ఆసమ్ ఉందన్నమాట. అది వైబ్ అనేది దూరం నుంచి చూసుకుంటూ ఆ బ్రిడ్జ్ మీద నుంచి చూసుకుంటూ ఇలా ముందుకొచ్చి అలా క్లోజ్గా చూసుకొని అలా క్రాస్ అయ్యి ఇలా వస్తే ఇది బిగ్ బెన్ అనమాట. సో బిగ్ బెన్ కూడా అలా చాలా క్లోజ్గా ఎక్స్పీరియన్స్ అయ్యి ఇప్పుడు ఈ వ్లాగ్ ఏంటంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ అనమాట. ఫెరీ కూడా తీసుకున్నాను నేను. సో ఇది ఇలా రోడ్డు మీదకి వస్తే చూసారా, అమేజింగ్ కదా. రిక్షాలకి ఫుల్ ఆఫ్ డెకరేషన్ చేసేసి పింక్ కలర్ మొత్తం అన్నీ అలాగే ఉన్నాయి. పింక్ డిఫరెంట్ కలర్, వేరే కలర్ ఏం లేదు. సో పింక్ కలర్తో రిక్షాలు ఇలా డెకరేట్ చేసేసి పిలుస్తున్నారు కూడా, మనకి సేమ్ ఇండియాలో లాగా ఆవో ఆవో అంటున్నారనమాట. సో ఇది ఇలా ఉంటుంది. ఓపెన్ టాప్ బస్కి టికెట్ 19 pounds ఉంటుంది. చెప్పాను కదా, అన్లిమిటెడ్ ట్రావెల్, అట్రాక్షన్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కవర్ చేయొచ్చు. బస్సు ఎక్కి స్కాన్ చేయగానే టికెట్ పక్కన మనకి చాలా కనిపిస్తాయి. ఇవి ఏంటా అని తీసుకున్నాను, చూస్తే ఇయర్ ఫోన్స్ అనమాట. సో ఇవి బస్సు ఎక్కగానే సీట్కి కనెక్ట్ చేసుకుంటే వాళ్ళు వాయిస్ ఓవర్ ఇస్తారు కదా మనకి, మొత్తం టూర్ గైడెన్స్ లాగా చెప్తారు కదా. సో అదనమాట. పైకి ఎక్కి కూర్చోగానే చూసారా, ఇది ఎంత ఉందంటే టెంపరేచరు ఫీల్స్ లైక్ 3 degrees అనమాట. ఓపెన్ టాప్ బస్సు నైట్ టైమ్ లండన్లో అలా పైకెక్కి కూర్చున్నాను. వావ్, ఆసమ్ ఉంది గాయస్. నిజంగా ఎక్స్పీరియన్స్ మాత్రం మామూలుగా లేదు. పక్కనే మనకి మొత్తం అదంతా చూడొచ్చు. లండన్ అట్రాక్షన్స్ అన్నీ కవర్ అవుతాయి ఈ బస్లో. డే టైమ్స్లో అయితే మొత్తం అన్ని అట్రాక్షన్స్ తిరగచ్చు, ఎక్కడెక్కడికి వెళ్తుంది, ఎక్కడ స్టార్ట్ అవుతుంది అన్నీ చూడొచ్చు. మేము నైట్ టైం కదా, ఇంక అప్పటికప్పుడు 2 days ఉంది మాకు. సో మొత్తం కవర్ చేయాలి కాబట్టి అక్కడే లండన్ ఐ బ్రిడ్జ్ మీదే ఈ బస్ ఎక్కామన్నమాట. బస్ ఎక్కేసి లండన్ ఐ కవర్ అయిపోయింది ఆల్రెడీ. సో అక్కడి నుంచి ఇలా వెళ్తూ ఉన్నాము. బకింగ్హామ్ ప్యాలెస్ వరకు వెళ్ళాము. మేబీ మోస్ట్లీ ఇదే లాస్ట్ బస్సు. వాళ్ళు బకింగ్హామ్ ప్యాలెస్ చూసారు, ఆ వ్యూ ఎంత బాగుందో, ఆసమ్ కదా. సో అలా నిజంగా ఆసమ్ అనిపించింది. బస్ ఎక్కి కూర్చోగానే పైన కోల్డ్ క్లైమేట్లో చుట్టూ ఆ సిటీ వ్యూ ఆసమ్ ఉంది అసలు, మొత్తం లైటింగ్తో. వన్ ఆఫ్ ద చూడాల్సిన ఎక్స్పీరియన్స్ గాయస్ లండన్లో. సో ఇది కూడా చేసేసాను అనమాట డే 1లో. ఆసమ్ ఉంది. నైట్ టైమ్, యూజువల్గా డే టైం కన్నా కూడా నైట్ టైమే బాగుంది చెప్పాలంటే. బస్ ఓపెన్ టాప్ ఎక్స్పీరియన్స్ విత్ లైటింగ్స్. ఇదేంటో కాదు, బిగ్ బెన్ బిల్డింగ్ మొత్తం ఇదంతా బిగ్ బెన్నే వస్తుంది. అదే వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పాం కదా, పార్లమెంట్ ఐకాన్గా కూడా యూస్ చేస్తూ ఉంటారు, బ్రిటిష్ వాళ్ళ కల్చర్ ఐకాన్గా అని చెప్పాను కదా. సో ఈ బిల్డింగ్ అంతా బిగ్ బెన్ అనమాట. ఆసమ్ ఉంది కదా. ఈ పక్కనే ఉన్నాం మనము, అది కూడా ఓపెన్ టాప్ బస్లో. సో ఈ అట్రాక్షన్స్ ఇలానే కవర్ చేస్తుంది అనమాట ఈ బస్ మొత్తం. లండన్ అట్రాక్షన్స్ అన్నీ అలా చూపించుకుంటూ వెళ్తుంది అనమాట. ఆబ్వియస్గా సిగ్నల్స్ పడతాయి, సిగ్నల్ పడగానే బస్ ఆగుతుంది కదా. సో అక్కడ అలా కొంతసేపు ఉంటామన్నమాట, మొత్తం చూసుకుంటాము. సో చూసారా ఈ వ్యూ, బిగ్ బెన్ పక్కన మనకి లండన్ ఐ కనిపిస్తుంది. ఆ లండన్ ఐ ఎక్కడో రివర్ థేమ్స్లో ఉంది, మనం రోడ్ మీద ఉన్నాం అనమాట. సో అలా మొత్తం ఇదంతా కవర్ చేసుకుంటూ ఇక్కడ అయితే బ్యూటిఫుల్ ఉంది గాయస్ ఈ బిల్డింగ్ మొత్తం. ఇక్కడ నుంచి అన్ని బిల్డింగ్స్ ఆర్కిటెక్చర్ అనేది హిస్టారిక్ ఆర్కిటెక్చర్స్ కదా ఇవన్నీ, బ్రిటిష్ వాళ్ళవన్నీ. సో మన వాళ్ళు కూడా చాలామంది సివిల్ ఇంజనీర్స్ మన వాళ్ళు కూడా వీటిల్లో వర్క్ చేశారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు అండ్ ఫ్రమ్ నార్త్ సైడ్ కూడా ఎవరో ఒకరు సివిల్ ఇంజనీర్ ఉన్నారు. ఈ బిల్డింగ్స్ అన్నిట్లో, లండన్ టవర్ బ్రిడ్జ్లో కూడా వాళ్ళ వర్క్ ఉంది అని వెబ్సైట్లో కూడా, గూగుల్లో కూడా ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి ఆసమ్ ఉంది నిజంగా. ఇదైతే మొత్తం ఇక్కడ నుంచి అలా ట్రావెల్ చేస్తూ ఉంటే అదొక వరల్డ్లోకి వెళ్తున్నామా. అది ఓపెన్ టాప్ బస్ కదా. సో ఈ బిల్డింగ్స్ నుంచి అలా వెళ్తూ ఉంటే ఆ స్ట్రీట్స్లో, ఎస్పెషల్లీ ఆ స్ట్రీట్స్లో ఎంటర్ అయ్యేటప్పుడు అదొక వరల్డ్లోకి వెళ్తున్నామా అన్నట్టు ఉంది అసలు.
ఇలా ఎస్పెషల్లీ ఇలా స్ట్రీట్స్‌లో పక్కన వైట్ బిల్డింగ్స్ గైస్ ఇవంతా. సో, మొత్తం అంతా ఒకే కలరు. మనకి కలర్స్ ఉంటాయి కదా! మన హౌసెస్. ఇది అలా కాదు. మొత్తం అన్ని బిల్డింగ్స్ వైట్ కలర్‌లో విత్ లైటింగ్స్. అలా స్ట్రీట్స్‌లోకి బస్సు ఓపెన్ టాప్ అలా ఎంటర్ అవుతూ ఉంటే అదొక వరల్డ్‌లోకి వెళ్తున్నామా అన్న నిజంగా అలా లైక్ ఒక ఎఫెక్ట్ వచ్చింది. చాలా బ్యూటిఫుల్ అనిపించింది నాకు. నిజంగా ఓపెన్ టాప్‌లో జర్నీ చేయడం, అది కూడా నైట్ టైమ్స్ ఇలా చేయడం అన్నది చేయాలనిపించింది అందరూ కూడా లైఫ్ టైమ్‌లో ఒక్కసారి. లండన్ మామూలుగా ఇంతకుముందు ఇంకా సూపర్బ్‌గా ఉండేది. డే బై డే లండన్ కూడా ఏమంత లేదు కదా! సో, అదే ప్రీవియస్‌గా లైక్ ప్రీవియస్ డేస్, ప్రీవియస్ ఇయర్స్ ఒక 10 ఇయర్స్ ముందు అలా చూసుకుంటే ఇంకా ఆసమ్ కదా ఫీలింగ్ అంతా. సో, నేనైతే ఇలా ఎంజాయ్ చేశాను. డే 1 అలా బకింగ్‌హామ్ ప్యాలెస్ లాస్ట్ స్టాప్ అని చెప్పారు వాళ్ళు అక్కడ. సో, మేమక్కడ దిగేసి కొంచెం వాకబుల్ అనమాట బకింగ్‌హామ్ ప్యాలెస్. అలా 5 మినిట్స్ వాక్ చేసుకొని ఇలా వస్తే బకింగ్‌హామ్ ప్యాలెస్ బ్యూటిఫుల్ వ్యూ అనమాట నైట్ టైమ్. అదంతా ప్యాలెసే గైస్. చాలా పెద్దది ప్యాలెస్. ప్యాలెస్ ఆపోజిటే ఇదొక దాన్నేమంటారు, ఒక ల్యాండ్‌మార్క్ అని చెప్పొచ్చు. మాన్యుమెంట్ అని చెప్పొచ్చు. బ్యూటిఫుల్ ఉంది అది కూడా. సో, ఇది చూసారు కదా! యూకే ఫ్లాగ్ వెలుగుతూ ఉందక్కడ పైన. సో, ఇక్కడే ఉంటారు కింగ్, క్వీన్. లోపల మేబీ నిద్రపోతుంటారనుకుంటా మంచిగా. ఒక ప్యాలెస్ అనేది ఇలా ఉంటుంది. సో, ఆ ఫీలింగ్ అనేది ఆసమ్ ఉంటుంది కదా! సో, ప్యాలెస్‌లో కింగ్, క్వీన్, సర్వెంట్స్ వైబ్ అనేది చాలా డిఫరెంట్ ఉంటది. సో, అలా బకింగ్‌హామ్ ప్యాలెస్ చూసేసుకొని ఇలా మేము రిటర్న్ అయిపోయామనమాట. ఆసమ్ మళ్ళీ అదే బస్‌లో అక్కడి నుంచి మళ్ళీ ఇలా రిటర్న్ అయిపోయామనమాట. సో, అటు ఇటు మధ్యలో బ్రిడ్జ్ అనమాట. అటు ఇటు థేమ్స్ విత్ కోల్డ్ టెంపరేచర్ నైట్ టైమ్ లండన్ సిటీ. హోప్ మీ అందరికి కూడా నచ్చిందనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ డూ వాచ్ ఆల్ మై లండన్ సిరీస్ అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మీ యూకేలో నెల్లూరు పిల్ల. థ్యాంక్ యూ.